ప్రజలకు సేవ చేయాలనే గొప్ప లక్ష్యంతో వస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి రానున్న ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కుమార్తె సుచిత్ర అభ్యర్థించారు. శనివారం రోజున బీజేపీ రాష్ట్ర నేత ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అంజిరెడ్డి ఇప్పటికే ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, పట్టభద్రుల సమస్యలు తీరాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులకు అనేక సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఈ కాన్స్టిట్యూషన్ సంబంధం మన స్టేట్స్ మూవ్ చేస్తాము, రాష్ట్రాలు మూవ్ చేసి దేశాన్ని కంట్రీ బాగుండాలని కూడా, ఈ దేశం బాగుండాలని కూడా రక్షణ పరంగా కూడా మన సేవా కార్యక్రమాలు చేస్తాం. మీకు ఎవరికైనా మెదక్లో చుట్టాలు ఉంటే కాల్ చేసి అడగచ్చు. ప్రతి ఇంటికి ఏదో ఒక సహాయం అందే ఉంటుంది ఎస్ఆర్ ట్రస్ట్ నుండి. ఎవరైనా కాల్ చేసి అంజిరెడ్డి తెలుసా మెదక్లో అంటే ఎస్ఆర్ అంజిరెడ్డి అని అడతారు. ఎస్ఆర్ఎస్ ట్రస్ట్ నేమ్. సో అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆల్రెడీ చేస్తున్నట్టు ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చిండ్రో అని అనుకోవచ్చు. కానీ చేసేది ఇప్పుడు కొన్ని మెదక్ జిల్లా వరకు మాత్రమే పరిమితమైంది. ఇంతకంటే లార్జర్ ఎక్స్టెంట్లో చేయాలంటే పర్సనల్ ఫండ్స్తో పాసిబుల్ అవ్వదు. ఒక గవర్నమెంట్ అంటాను, ఒక పార్టీ అండర్ ఉంటారు. అందుకని ఇప్పుడు పాలిటిక్స్లోకి వస్తున్నారు. అండ్ నాన్నగారి గురించి చెప్పాలి అంటే ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి, ఎప్పుడైనా నిల్చోవాలి అని ఒక దారి చూపించి పంపిస్తారు. సో ఇలాంటి ఒక మంచి వ్యక్తిని గెలిపిస్తే మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎవరిని గెలిపించినా, బీజేపీ పార్టీని కాకుండా ఇంకెవరిని గెలిపించినా వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ గుర్తుకే చేరుతారు. మరి మన కోసం ప్రశ్నించే గొంతు ఏమీ ఉండదు. వీళ్ళు ఏదంటారు అంటారు, వాళ్ళు ఏదంటారు అంటారు. సమర్థించే గొంతులే అయితే ఇంకా ప్రశ్నించే గొంతు మనకు ఉండదు. మనకు సెంట్రల్ స్కీమ్స్ ఏవి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు ప్రశ్నిస్తారు మన కోసం? వీళ్ళు అంటే 100 కోట్లు ఖర్చు పెడతారని ఏదో పుకారు వస్తుంది. సరే పెట్టనివ్వండి. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వెళ్ళి అన్న స్కూల్ పిల్లలు అందరికీ 1000 రూపాయలు పెంచుదామని అంటారు. 1000 రూపాయలు పెంచితే వాళ్ళ 100 కోట్లు వాళ్ళ కోసం. మన కోసం పోరాడే వాళ్ళు ఎవరు, ప్రశ్నించే వాళ్ళు. మన కోసం మీ అందరికీ గుర్తుంటే మన బండి సంజయ్ అన్న నిరుద్యోగ వృత్తికి ఫైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 year 6 months నుండి మనకు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఎలక్షన్స్లోకి వస్తున్నారని తెలిసే చేస్తున్నారు. మరి నాన్నగారు 25 years నుండి ఏమి పొలిటికల్ పదవి లేదు, ఏమీ ఆశించలేదు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ గుర్తించి మనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది నిల్చోడానికి. సో ఇలా మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మన అందరికీ ఉపయోగపడుతుంది. సెంట్రల్ స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ అయినా 10% ఇంప్లిమెంట్ అయినా సెంట్రల్ స్కీమ్స్లో మనం చాలా వండర్స్ చేయొచ్చు. ఇక్కడ మొన్న మీరు బడ్జెట్ సమావేశాలు కూడా చూస్తుంటారు. 12 lakhs స్లాబ్ ఇవ్వండి. ఇప్పుడు మన ఇండియన్ పాస్పోర్ట్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో మీ అందరికీ ఐడియా ఉందా? 56 countries మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు అబ్రాడ్లో ఉండే ఎవరైనా పిల్లలు ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు, కానీ అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని ఆలోచించండి. ఇదంతా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల. మనం ఇంకొక సీట్ని ఇస్తే మన బీజేపీ పార్టీకి బలపరిచి ఒక గొంతునిస్తాం. సో ఇలా ఒక మంచి వ్యక్తిని గెలిపించాలని కోరుతున్నాను.